స్వాగతం. జాతీయ అంతర్జాతీయ రాజకీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశామంటూ ఒక స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం సార్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం, త్రివిధ దళాలు సమన్వయానికి పరీక్షగా నిలిచింది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ విషయంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ అండ్ సైన్యాధిపతి ద్వివేది వ్యాఖ్యానించడం జరిగింది సార్. అంటే ఆపరేషన్ సింధూర్ని ఒక చెస్ అనే క్రీడతో ద్వివేది కంపేర్ చేశారు. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఏ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని చెస్తో కంపేర్ చేయడం జరిగింది అనుకోవచ్చు? అంటే ఎందుకు చెస్తో కంపేర్ చేస్తారంటే, చెస్లో మనం ఎవరైనా చెస్ ఆడిన అందరికీ తెలుసు, ఎదుటివాడు ప్రత్యర్థి ఏ స్టెప్ వేస్తాడో మనకు తెలియదు. మనము ఏ స్టెప్ వేయాలన్నా కూడా ఎదుటివాడి స్టెప్స్ పైన ఏమాత్రం మోహాలు ఉండదు. మనం ఎలా కౌంటర్ చేయాలి అనేది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అది చెస్ క్యారెక్టర్. మీకు ఉదాహరణకు మీకు క్రికెట్ అనుకోండి, ఒక బౌలరు మీడియం పేసర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ బాల్ ఎలా వేస్తాడో అన్న సంగతి బ్యాట్స్మెన్ తెలుసు. ఇది మీడియం పేస్లో వస్తుంది, ఇది స్పిన్లో వస్తుంది, ఆఫ్ స్పిన్లో వస్తుంది, లెగ్ స్పిన్లో వస్తుంది బాల్, లేదు ఇది చాలా హై భయంకరమైన స్పీడ్తో వస్తుంది. ఇలా ది బ్యాట్స్మెన్ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బాల్. ఆ బౌలర్ను చూసుతోనే బంతి ఏ రూపంలో తన పైకి వస్తుంది అనేది అర్థమవుతుంది క్రికెట్లో. మీకు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే, చెస్లో మనకున్న క్యారెక్టర్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి అన్లెస్ అతనితో హిస్టారికల్గా ఆడిన చరిత్ర ఉంటే కాస్త అతని స్ట్రాటజీస్ ఏంటి అనేది అర్థమవుతుంది. బట్ చెస్ యొక్క క్యారెక్టర్, అందుకే రాజకీయ చదరంగమని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అంటే సంథింగ్ అన్ప్రిడిక్టబుల్, ప్రత్యర్థి మూవ్స్ ఏంటో తెలియని ఒక పరిస్థితుల్లో మనం యుద్ధం చేయాలి. సో అందుకొరకు ఆపరేషన్ సింధూర్తో పోల్చాడు. అది కరెక్ట్ కంపారిజన్ కూడా. అంటే ఒక ఆటతో పోల్చడం కాదు, ది క్యారెక్టర్ ఆఫ్ ది ఆపరేషన్ సింధూర్తో పోల్చడం. సో క్యారెక్టర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఏంటి? ఇప్పుడు ఒక స్టెప్ వేయాలంటే ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణ, అందులో పాకిస్తాన్తో జరుగుతున్న ఘర్షణ. అది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ. న్యూక్లియర్ వెపన్సే కాదు, టాక్టికల్ వెపన్స్ అంటారు, డర్టీ వెపన్స్, డర్టీ బాంబ్స్ అని. సో ఈవెన్ మీకు బ్యాటిల్ ఫీల్డ్ న్యూక్లియర్ టాక్టికల్ వెపన్స్ అని మీకు బ్రిగేడియర్ స్థాయిలో కూడా వాడి లిమిటెడ్ న్యూక్లియర్ ఇంపాక్ట్ ఉండేటువంటి వెపన్స్ కూడా పాకిస్తాన్ తయారు చేసుకుందని అన్నారు. సో అందువల్ల పాకిస్తాన్ ఒక డీప్ స్టేట్, పాకిస్తాన్ రాజ్య వ్యవస్థలోకి జిహాదీ శక్తులు ఎంటర్ అయి ఉన్నారు. అదొక ఫెయిల్డ్ స్టేట్. ఇండియా పైన వ్యతిరేకతతోనే బతుకుతున్న దేశం అది. అలాంటి దేశంతో ఫైట్ చేసేటప్పుడు శత్రువు ఏ స్థాయికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే రీతిలో ఒక మిలిటరీ డామినేటెడ్ గవర్నమెంట్ రియాక్ట్ కాదు. సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, మీడియా, అపోజిషన్, న్యాయ వ్యవస్థ, పౌర సమాజం అని. అలాంటి ఏమీ ఒక మిలిటరీ డామినేటెడ్ సిస్టంలో ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్కున్న క్యారెక్టర్ రీత్యా ఆ భారతదేశం ఆపరేషన్ సింధూర్లో వేసేటువంటి ప్రతి స్టెప్ అనేది ఎదుటివాడు ఏం చేయబోతాడు. ఇప్పుడు ముందు మనము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తూ 9 సెలెక్టెడ్ టెర్రరిస్ట్ టార్గెట్స్ను అటాక్ చేశాం. అది మునిర్కాలో ఆఫీస్ అయి నాయకత్వంలోని లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ నుంచి మొదలుకొని బహల్పూర్లో ఉన్నటువంటి జైషీ మహమ్మద్ నాయకత్వం, మసూద్ అజర్ నాయకత్వం ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ వరకు ఇలాంటి కీలకమైన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముందు అటాక్ చేశాం. అటాక్ చేసిన తర్వాత సో మీకు జయశంకర్ స్టేట్మెంట్ కూడా కాంట్రవర్సీ. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ సింధూర్ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ దట్ వీ విల్ నాట్ అటాక్ ద మిలిటరీ అటాక్ హెడ్ క్వార్టర్స్ టార్గెట్స్ అని. అది తర్వాత వివాదమయ్యాక జయశంకర్ ఎట్ ద స్టార్ట్ అంటే మేము ముందని కాదు అని దానికి ఏదో వివరణ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. వీ హ్యావ్ ఇన్ఫార్మ్ పాకిస్తాన్. అది అటాక్ ముందా తర్వాత 30 సెకండ్ల ఉందా అని ఏమని ఇన్ఫార్మ్ చేస్తాం, మేము మా ఉద్దేశం ఈ దాడి చేస్తున్నాం, కానీ ఇది ఎక్స్టెండెడ్ బాలాకోట్, మల్టిపుల్ బాలాకోట్. అంటే మేము పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేయడం లేదు, మేము
టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే అటాక్ చేస్తున్నాం అని ఒక స్ట్రాటజిక్ మెసేజ్ పాకిస్తాన్కి ఇచ్చాం. అది ప్రభుత్వము అంత గట్టిగా డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, కానీ దట్ ఇస్ ద రియాలిటీ. ఎందుకు ఇచ్చుంటారు? రాహుల్ గాంధీ అన్నట్లు పాకిస్తాన్కు ముందుగానే చెప్పారు. ఇది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ కరెక్ట్ క్రిటిసిజం. అదొక యుద్ధ తంత్రంలో భాగంగా చెప్పారు తప్ప పాకిస్తాన్కు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలని మోడీ ప్రభుత్వానికి ఎందుకుంటుంది? మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా దేశభక్తులే, అందులో అనుమానం లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థులు మన దేశద్రోహులని అనుకోవడం మన దేశంలో అలవాటు అయిపోయింది. సో అందువల్ల రాహుల్ గాంధీ దాని కాంట్రవర్సీ కూడా చేశాడు. ఎలా పాకిస్తాన్కు ముందే చెప్తారని. ముందు చెప్పడం కాదు, మన ఇంటెంట్ చెప్పడం ద్వారా పాకిస్తాన్ రియాక్ట్ కాకుండా ఉండాలనేది మన ఉద్దేశం. ఇప్పుడు బాలాకోట్ అప్పుడు మనము క్లియర్గా చెప్పాం, ఇట్స్ ఏ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్ అని. ఆ రోజు కూడా చెప్పాము. ఆ రోజు కాంట్రవర్సీ కాలే, అంతే. ఎందుకు పాకిస్తాన్ రియాక్ట్ కాలేదు కనుక కాంట్రవర్సీ కాలే. పాకిస్తాన్ మన దేశంపైకి మిలిటరీ ఘర్షణకు దిగలేదు కనుక బాలాకోట్లో ఈ పాయింట్ కాంట్రవర్సీ కాలే. ఇప్పుడు పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడింది కనుక అది కాంట్రవర్సీ. కానీ అప్పుడు కూడా మన భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఇట్ ఇస్ ఎ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్. ఇది ముందస్తుగా జరుగుతున్న నాన్ మిలిటరీ దాడి అని. ఇప్పుడు కూడా అదే చెప్పింది పాకిస్తాన్కు, ఇది ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైకే అని. అంటే ప్రియంప్టివ్ అంటే మాపై తీవ్రవాదులు దాడికి సిద్ధపడుతున్నప్పుడు ఆ తీవ్రవాద స్థావరాల్ని దేశం లోపల ఉన్న సరిహద్దును కూడా దాటి సవరిన్ ల్యాండ్లోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అటాక్ చేస్తామని. బాలాకోట్లో కూడా మనము బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిపాం, కానీ బాలాకోట్ స్ట్రైక్స్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ జరిపాం. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్ కూడా ఒక రకంగా ప్రియంప్టివ్ స్ట్రైక్, డీప్ ఇన్సైడ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైట్ టు డిఫెన్స్లో భాగంగా చేశాం. ఇక నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అని ఎందుకంటాము అంటే, మేము మీపై యుద్ధానికి రావడం లేదు. దట్ డజంట్ మీన్ మేము యుద్ధానికి భయపడతామని కాదు. అది యుద్ధతంత్రంలో వ్యూహరచనలో ఒక భాగం. అది మేమేదో యుద్ధానికి మీది నాన్ మిలిటరీ అంటే మనం ఏదో పాకిస్తాన్ భయపడి చెప్తున్నామని కాదు. ఇండియా డజంట్ వాంట్ వార్, బట్ వెన్ వార్ కమ్స్ వీ విల్ నాట్ హెసిటేట్. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. మన ప్రధానమంత్రి కూడా చాలాసార్లు చెప్పాడు, ఇండియా ఇస్ నాట్ ఎ ల్యాండ్ ఆఫ్ యుద్ధ్, ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ అని. సో ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ కూడా పూర్తి డిస్క్రిప్షన్ కాదు. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ యుద్ధ్ వెన్ యుద్ధ్ ఈజ్ థ్రస్ట్ అపాన్ us. ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ వెన్ సంబడి వాంట్స్ పీస్. అంటే భారతదేశం యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం అని ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అది కూడా పూర్తి డిస్క్రిప్షన్ కాదు. పూర్తి డిస్క్రిప్షన్ ఏంటంటే, యుద్ధం అంటూ మా మీదికి తోసివేసినప్పుడు మేము యుద్ధానికి వెనకాడని దేశం, కానీ యుద్ధం వద్దు మేము శాంతిగా ఉంటామని ఎవరైనా అంటే శాంతి కోసం ముందుండే దేశం అని మీనింగ్. అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. యుద్ధ కాదు బుద్ధ అంటే వాడు అటాక్ చేసినా బుద్ధుల్లా కూర్చుంటామా? బుద్ధుడు కూడా అది చెప్తాడా? సో అందువల్ల శాంతికి కూడా అహింస అనేది నాన్ వైలెంట్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ద కవర్డీస్ అంటాడు గాంధీజీ. అహింస అనేది అసమర్థుని పిరికివాడి లక్షణం కాదు, బలవంతు లక్షణం అది. అందువల్ల మనము పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చెయ్యమని చెప్పడం బలహీనత కాదది. అది మోడీ ప్రభుత్వం చెప్పినా తప్పేమి కాదది. దట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. సో మా వ్యూహం ఇది. నీవు అయినా కూడా అర్థం చేసుకోకుండా అటాక్ చేసావనుకోండి, విల్ టెల్ యూ ఎ లెసన్. అందువల్ల యుద్ధం మన పైనకి నెట్టివేయబడ్డప్పుడు యుద్ధానికి వెనకాడని దేశం మనది. యుద్ధం వద్దని ఏ దేశమైనా అనుకుంటే శాంతి కోసం ముందుండే దేశం. అందుకే ఆ ఆప్షన్ పాకిస్తాన్కి ఇచ్చాం. ముందు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసి పాకిస్తాన్కు మేము మిలిటరీ టార్గెట్లను చేయడం లేదు, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే అటాక్ చేస్తున్నాం అని చెప్పడం ద్వారా నువ్వు యుద్ధాన్ని కోరుకుంటావా శాంతిని కోరుకుంటావా నువ్వు డిసైడ్ చేసుకో. మేము దీనికైనా దానికైనా సిద్ధమే అని చెప్పాము. ఇది సరిగ్గా మీకు మహాభారతంలో కనబడుతుంది. శ్రీకృష్ణుడు రాయబారంలో కూడా చెప్తాడు, దుర్యోధన ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్తాడు, నీవు నీ తమ్ముని బిడ్డలతో శుశ్రూషలు చేయించుకుంటావో లేదా యుద్ధమైనా చేయించుకుంటావా, వారు రెండుకీ సిద్ధమే అంటాడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి. మహారాజా నువ్వు నిర్ణయించుకో, నీ తమ్ముని బిడ్డలతో సేవలు చేయించుకుంటావా లేదా వారిని యుద్ధంకి రప్పిస్తావా, వాళ్ళు రెండింటికి సిద్ధమే అని చెప్తాడు.
సో రెండింటికి సిద్ధమే అని అది కరెక్ట్గా శ్రీకృష్ణరాయబార ఘట్టంలో భాగం లాంటిదే. పాకిస్తాన్ కూడా మనం అదే చెప్పాం. ఇంకో చూడు, మీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేశాం, మేము మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయడం లేదు, ఇక నువ్వు నిర్ణయించుకో నీకేం కావాలని. నీవు యుద్ధమే చేస్తే మేము దానికి సిద్ధం, లేదు మేము ఊరుకుంటాం బాలకోట్లాగా అంటే ఊరుకో, మేము కూడా ఊరుకుంటాం. ఇది మనం చెప్పింది. అయితే పొలిటికల్ రెటారిక్లో ఇంత ఇన్డెప్త్ ఉండదు. పొలిటికల్ రెటారిక్లో పాయింట్ పెట్టుకొని ఎదుటి వాడిని ఎలా అటాక్ చేయాలని చూస్తారు ఏ పార్టీ అయినా. సో అందువల్ల పాకిస్తాన్కి అది మనం చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్, అందుకే ఈ విషయం నేను చెప్పడమే కాదు, ఇప్పుడు ఇండోనేషియాలో ఇండియా డిఫెన్స్ అటాచీ కూడా చెప్పాడు, మేము పొలిటికల్ కన్స్ట్రెయింట్ వల్ల, రాజకీయ పరమైన పరిమితుల వల్ల మేము కొంత నష్టానికి కూడా కోల్పోవాల్సి వచ్చింది అన్నాడు. అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయి, చూడు మిలిటరీకి ఫ్రీడమ్ ఇవ్వలే అని రాహుల్ గాంధీ పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు నిన్న మీరు ప్రస్తావించిన రిపోర్ట్లో కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడిన దాంట్లో మాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది అని కూడా అనాల్సి వచ్చింది. అర్థం అక్కడ కూడా ఏంటి, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం అనేది కాదు. టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయండి, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముట్టుకోకండి అని పొలిటికల్ ఆదేశం. అందుకు ఆ దశలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు కూడా. దాన్నే డిఫెన్స్ అటాచీ ఇండోనేషియాలో ఇండియన్ డిఫెన్స్ అటాచీ చెప్పాడు. అది పొలిటికల్ సర్కిల్కి వచ్చేవరకు చూడు ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా అనే ఆరోపణ. అప్పుడైనా చెప్పింది అదే, మన లక్ష్యం ఏంటి, లక్ష్యం తీవ్రవాదాన్ని అటాక్ చేయాలి, లక్ష్యం పాకిస్తాన్పై యుద్ధం చేయడం కాదు. అందువల్ల ఇండియా వాజ్ వెరీ ఫోకస్ ఆన్ ఇట్స్ ఆబ్జెక్టివ్. కానీ మనలాగా పాకిస్తాన్ ఉంటుందా, ఇంత యుద్ధము శాంతి పట్ల పాకిస్తాన్కు మనకున్న క్లారిటీ ఉంటుందా, ఉండదు అనటానికి ఆ దేశ స్వభావమే కారణం. మనకున్న స్వభావము, మన దేశం ఎవాల్వ్ అయిన తీరు, మన దేశం ఇన్స్పిరేషన్ పొందేటువంటి విలువలు వేరు, పాకిస్తాన్ ఎవాల్వ్ అయిన స్వభావం వేరు, పాకిస్తాన్ ఇన్స్పిరేషన్ పొందే విలువలు వేరు. అందువల్ల పాకిస్తాన్ అలాంటి దేశంతో పోరాడడం అనేది నిజంగా చెస్ లాంటిది. ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో మీరు అంచనా వేయగలరు. తిక్క ఉన్నవాడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఉన్మాది ఎలా, తిక్కలు ఉన్నవాడైనా మనం అంచనా వేయచ్చు, కానీ ఉన్మాది ఎలా రియాక్ట్ అవుతాడో ఎలా అంచనా వేస్తాం. అందువల్ల ఆపరేషన్ సింధూర్ ఆ అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ ఉన్న యుద్ధం మాత్రం నిజం. దానికి మొదటి కారణం ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ ద పాకిస్తాన్. ఇక రెండవది, పాకిస్తాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఉపయోగిస్తూ కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాకున్న సుపీరియారిటీని కాస్త పాకిస్తాన్ ఎదుర్కొంటూ వచ్చింది. సాంప్రదాయ యుద్ధంలో మనకు ఆధిక్యత ఉంది, అణుయుద్ధంలో ఎవరికీ ఆధిక్యత ఉండదు, అందరం కలిసి చచ్చిపోవడమే తప్ప ఏం మిగలదు. సో పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వాడుతూ వచ్చింది. ఎందుకు, అప్పటిదాకా ఈవెన్ మీకు కార్గిల్ యుద్ధంలో కూడా భారత భద్రతా బలగాలు ఎల్ఓసి దాటిపోలే. నేను కార్గిల్ యుద్ధం చెప్తున్నాను, కాంగ్రెస్ యుద్ధాలు చెప్పడం లేదు. కార్గిల్ యుద్ధం అంటే వాజ్పేయి నాయకత్వంలో జరిగిన యుద్ధం, రాజకీయ నాయకత్వం వాజ్పేయి అప్పుడు. అయినా కూడా మనం ఎల్ఓసి దాటలేదు. ఎందుకంటే కారణం ఇదే, ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇది ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ కంట్రీ. ఇండియాకు పాకిస్తాన్కు ఉన్న తేడా అది. ఇండియా ఇది న్యూక్లియర్ పవర్, పాకిస్తాన్ ఇది న్యూక్లియర్ పవర్. కానీ రెండింటి మధ్య తేడా ఏంటి అనటానికి, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ 2008లో కుదిరినప్పుడు భారతదేశానికి అమెరికా కూడా ఇచ్చిన గుర్తింపు ఏంటంటే, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ. అంటే అత్యాధునిక అణుపరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుత దేశము. ఏ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఇండియాకు అమెరికా 123 అగ్రిమెంట్ అంటారు, అంటే భారత్ అమెరికా అణు ఒప్పందం, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అప్పుడు ఇచ్చిన గుర్తింపు. ఇదే రకమైన గుర్తింపు మాకు ఇవ్వని పాకిస్తాన్ అడిగితే అమెరికా నవ్వే దొరుకుంది, నువ్వు కూడా ఇట్లానే అడిగితే ఎట్లా అని. సో చెప్పడానికి సంగతి మాకు తెలియదా, నీకు తెలియదా, ఎందుకు అడుగుతున్నావు అని పాకిస్తాన్ను నవ్వి వదిలేసింది. సో అందువల్ల ఎందుకు, ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ కలిగిన దేశం. ఇది ఎవరు ప్రపంచంలో మన పైన ఎవడు ఒత్తిడి తేలే. స్వచ్ఛందంగా మనం ఏమన్నామంటే, అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించము, మనము మాత్రం అణ్వస్త్రాలు ఉపయోగించము. ఎవడైనా మన పైన అణ్వస్త్రాలు వెయ్యాలని ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాం. ఇది ఇండియా స్టాండ్. అంటే ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ లేదు.
అందుకని కూడా ఛాలెంజ్ వచ్చింది. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ డాక్టర్ని కూడా ఇప్పుడు ఇండియా రివైవ్ చేయాలని చూస్తోంది. 2, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ జిహాదీ శక్తుల బలమున్న ప్రవేశం ఉన్న సైన్యం చేతుల్లో ఉంటుంది. పాకిస్తాన్లో ఏ నిర్ణయమైనా అసీం మునీర్ తీసుకుంటాడు, ఆర్మీ చీఫ్ తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ తీసుకోడు. అందుకే ట్రంప్ ఆర్మీ చీఫ్తో మాట్లాడాడు తప్ప ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలే. ఇప్పుడు కొంతమంది కుటుంబాల్లో తాత ఇంకా గట్టిగా ఉంటాడు, తాత నాయకత్వం వహిస్తుంటాడు, తండ్రి కొంత అమాయకుడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళి మాట ముచ్చట తండ్రి పార్టిసిపేషన్ పెద్దగా ఉండదు, అంత తాత నడుపుతూ ఉంటాడు. సో అలా పాకిస్తాన్లో తాత ఆర్మీ, తండ్రి ప్రైమ్ మినిస్టర్, అమాయకుడైన ప్రైమ్ మినిస్టర్ తండ్రి. సో అందువల్ల పాకిస్తాన్లో అంతా అసీముని ఆర్మీ చీఫ్ చూసుకుంటాడు. కానీ ఇండియన్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఇది సేఫ్ రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లో ఉంటుంది. ఒక పొలిటికల్ డెమోక్రాటిక్ పొలిటికల్ లీడర్షిప్ తీసుకుంటుంది. ఆర్మీ చీఫ్కి ఏముంది, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేకుంటే ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్నా నేను హ్యావ్ టు ఫేస్ పార్లమెంట్, హ్యావ్ టు ఫేస్ మీడియా, హ్యావ్ టు ఫేస్ జ్యుడిషియరీ, హ్యావ్ టు ఫేస్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆర్మీ చీఫ్కి ఏముంటుంది, అందరూ గులాంలే కదా ఆర్మీ చీఫ్కు. అందువల్ల అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్. సో అందువల్ల పాకిస్తాన్తో యుద్ధం అనేది ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అయినా కూడా మన దేశము పాకిస్తాన్ అణుస్థావరాలపై దాడి చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కిరాణా హిల్స్పై దాడి చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా వచ్చింది. దాని కొరకు ప్రత్యేకంగా అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ బోరాన్ అనే కెమికల్ను, అంటే న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్ను తీసుకొని వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అది ఎంత నిజమో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ అణ్వాయుధ బండాగారాలకు దగ్గర దాకా వెళ్ళి కూడా అటాక్ చేశాం. అంటే మీకు సర్గోదా న్యూక్లియర్ ఎయిర్ బేస్ పైన, నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశాం. సో అలా అటాక్ చేసినప్పుడు మన సంకేతం, మనమిచ్చిన సంకేతం ఏంటి, సిగ్నల్ ఏంటి అంటే, చూడు ఇప్పటిదాకా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ బతికా ఓరి పాకిస్తాన్ వాడా, కానీ ఇండియాకున్న శక్తిని తక్కువ అంచనా వేస్తున్న భారత్కున్న శక్తిని మేము అవసరమైతే నీ అణ్వస్త్ర ముంగిట్లోకి వచ్చి కూడా దాడి చేయగలం అని ఒక సింబాలిక్గా మనం అటాక్ చేశాం. నీ అణ్వస్త్ర ముంగిట్లోకి వచ్చి కూడా దాడి చేయగలమని. సో ఈ సింబాలిజాన్ని పాకిస్తాన్ ఎలా తీసుకుంటుందో తెలియదు. దుందుర్కు దేశం అది. ఆ దేశం మీరు ఇప్పుడు ఉదాహరణకు నీవు ఎవరైనా కొట్టాలనుకోండి, ఇలా అంటాడు అనుకోండి, అంటే నరే పిచ్చోడా నేను భుజబలం ఉన్నాను పెట్టుకోకని, ఏదో ఇట్లా అన్నాం అనుకోండి, పిచ్చి వేస్తే అంత చూస్తా అని. దీన్నే నన్ను కొడతాడనుకోని మీదికి వచ్చేవాడు అటాక్ కూడా చేయొచ్చు. అందువల్ల ఎదుటివాడు దుందుడుకు, ఎదుటివాడు మూర్ఖుడు, ఎదుటివాడు ఉన్మాది. సో వాడు మన సింబాలిజాన్ని ఎలా తీసుకుంటాడో కూడా తెలియదు. మన సింబాలిజము రెస్పాన్సిబుల్ సింబాలిజం. అణుదాడి చేస్తామని కాదు మన లక్ష్యం, అణుస్థావరాలను అటాక్ చేస్తామన్నది కాదు మన సంకేతం. మన సంకేతం ఈజ్ టు కాల్ పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఎ బ్లఫ్. అరే పిచ్చివాడ, ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వదులుకో, దానికి భారతదేశం భయపడదు. న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు, న్యూక్లియర్ థ్రెషోల్డ్ అంటారు. ఆ న్యూక్లియర్ థ్రెషోల్డ్కు ముందు చాలా దాడి చేసి చాలా సంగతి తేల్చొచ్చింది ఇది అని మనం అన్నాం. సో అది ఎలా రియాక్ట్ అవుతారో వాడు తెలియదు. దాన్ని ఏకంగా మా అణుస్థావరాలపైన దాడి అని రియాక్ట్ అవుతాడా తెలియదు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చైనీస్ పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, యుఎస్ అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. సో ఇవన్నీ ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో ఇలాంటి పాకిస్తాన్ వాడుతున్న ఇస్లామిక్ కార్డు ఉంది, మాది ఇస్లామిక్ దేశము, అందువల్ల పాకిస్తాన్ రక్షణకు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ రావాలని పిలిపించింది. అందులో భాగమే తుర్కీ లాంటి దేశాలు, ఎక్కడో పాత సోవియట్ యూనియన్లో భాగమైన అజర్బైజాన్ లాంటి దేశాలు వచ్చాయి. తుర్కీకి అజర్బైజాన్కు ఏంటి మనకు సంబంధం? మనకైనా మనకు బార్డర్ డిస్ప్యూట్ ఉందా? అసలు మనకు అజర్బైజాన్ తుర్కీతో ఏ వివాదము లేదు. పైగా తుర్కీలో భూకంపం వస్తే అందరికన్నా ముందు మన దేశమే ఆదుకుంది. అయినా కూడా వాడు ఎందుకు అటాక్ చేస్తాడు? ఇస్లామిక్ కార్డు వల్ల. సో ఇలాంటి అనేక అన్ప్రెడిక్టబుల్ ఇంపాండరబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మనకు అంచనాకు రాలేని అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి కనుక ఆ బాధ్యతాయుతమైన మన సైన్యాధిపతి దాన్ని చెస్తో పోల్చాడు, చదరంగం లాంటి ఆట ఆడాల్సి వచ్చింది. ఇక ఇంకో ముఖ్యమైన అంశం టెక్నాలజీ.
ఈ వార్కున్న మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ టెక్నాలజీ డ్రివెన్ వార్. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ ఆధునిక సాంకేతిక ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం ఉపయోగించాం. తర్వాత అనేక రకాల దేశీయ ఆయుధాలను కూడా ఉపయోగించాం. ఉదాహరణకు ఆకాష్ మిసైల్ డిఫెన్స్ మనము తయారు చేసి పెట్టుకున్నాం. ఈ ఆయుధాలు ఏమవుతాయంటే జ్యోతి గారు, యుద్ధం వచ్చినప్పుడే వాటిని పరీక్షించగలం. మధ్యలో మిగతా టైంలో వాటిని పరీక్షించలేము. యుద్ధం లేనప్పుడు తయారు చేసుకుంటాం. అవి ఎలా పనిచేస్తే మనకి ఏవరక ఉపయోగించినప్పుడే అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు కదా, దే ఆర్ నాట్ టెస్టెడ్. సో ఈవెన్ S-400 అన్నా మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. దానికి కొంత హిస్టరీ ఉంది. మనం బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసి పెట్టుకున్నాం, వాడలే ఎప్పుడు. సో మన ఆయుధాలన్నీ బ్రహ్మోస్ మిసైల్, ఆకాష్, అలాగే మనము మన యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు కొన్నాము, S-400 కొన్నాము. ఇవన్నీ కూడా మనమే వాడి చూడలే, వాటికి ఉన్న బ్యాక్గ్రౌండ్తో కొన్నాము. దే నీడ్ టు బి టెస్టెడ్. ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఏ రకంగా దాన్ని అవి పనిచేస్తాయి వాడినప్పుడు. ఇప్పుడు పాకిస్తాన్ జరిగింది కదా, పాకిస్తాన్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వాడింది, దాన్ని ఇండియా ఛేదించగలిగింది. మన బ్రహ్మోస్ మిసైల్ ఛేదించి వెళ్ళి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ చేయగలిగింది. సో ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, ఈ వార్ అనేది డ్రోన్లను కూడా ప్రయోగించాం. సో దీస్ ఆర్ ఆల్ న్యూ టెక్నాలజీస్ విచ్ ఆర్ స్టిల్ టు బి టెస్టెడ్. ఇప్పుడు ఆకాశను మనం అంతకుముందు యుద్ధమే రాలే కదా మనకు టెస్ట్ చేస్తున్నాం, బ్రహ్మోస్ను మనం టెస్ట్ చేయలేదు కదా. సో అందువల్ల ఇవి ఎలా పనిచేస్తే మనకు తెలియదు. సో ఇలాంటి అనేక ఫ్యాక్ట్స్ తెలియని పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ యుద్ధాన్ని మనము ప్రత్యర్థి ఎలా బిహేవ్ చేస్తాడో తెలియని వార్లా, అందుకే చెస్తో పోల్చాడు. ఎదుటివాడు నేను ఇలా వంటను ఇలా జరిపితే క్యామెల్ను, వాడు ఏం చేస్తాడు, వంటను జరుపుతాడా, ఏనుగును జరుపుతాడా, గుర్రాన్ని జరుపుతాడా తెలియదు కదా. సో అలాంటి పరిస్థితులు యుద్ధం చేసేవన్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ వార్. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్ను క్యారెక్టరైజ్ చేస్తే దాన్ని మనం ఇంకో రకంగా చూడగలిగే సామర్థ్యం మనకు ఉండదు కదా. ఇది రైట్ మ్యాన్ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ వార్ ఈ ఫాట్. యుద్ధం చేసింది వాళ్ళు కదా. మనము టీవీ ఛానల్లో కూర్చొని యుద్ధాలు చేయకూడదు, నేను చాలాసార్లు చెప్తుంటాను.